వంగల్పూడి అనిత గారు అసెంబ్లీకి వెళ్ళేది డ్రై ఫ్రూట్స్ తిని జ్యూసులు తాగి చిట్ చాట్ చేసుకోవటానికి బాతాకాణి కొడతానికి కాదు కదమ్మా, ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి. రషీద్ చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చేతికొచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లికి ఎంత శోభ ఉంటుంది అనేది నీకు తెలీదా? నువ్వు ఒక తల్లివి, నీకు 2 బిడ్డలు ఉన్నారు, నీకు కూడా ఒక కొడుకున్నాడు. పెయిన్ అనేది నీ ఒక్కదానికే, మనకొస్తే పెయిన్ ఎదుటి వాళ్ళకి వస్తే ఎంటర్టైన్మెంట్ కాదమ్మా. అంత దారుణంగా మాట్లాడకు, సరిగ్గా మాట్లాడాలి మీరు. అలాగే చాలామంది తల్లుల్ని, రాష్ట్రంలో ఉన్న అంతమంది తల్లుల్ని, ఎంతమంది ఉంటే అంతమంది తల్లుల్ని మీరు మోసం చేశారు. మేనిఫెస్టోని, సూపర్ 6 మేనిఫెస్టోని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చదివి వినిపించి ప్రతి బిడ్డకి తల్లికి వందనం కార్యక్రమం ఇప్పించే కార్యక్రమం చేపడతామని చెప్పి మోసం చేసిన ఒక వీరవనితం అన్నమాట నువ్వు. అంటే ఎంతవరకు ప్రతిపక్షం మీద బురద చల్లుకుంటా ఏదో ఆ సభలో లేని వారి గురించి మాట్లాడుకుంటే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు. కందకలేని దొరద కత్తికి ఎందుకని శాంతి బిడ్డ గురించి శాంతి చూసుకుంటుందిలే, వాళ్ళ సమస్య వాళ్ళు చూసుకుంటారు. ముందు ప్రజల గురించి సూపర్ 6 మేనిఫెస్టో అనేది అమలుపరచడం అనేది మీరు చూడండి అమ్మా. అంతేకాదు లోకేష్ గారు వచ్చి తల్లికి వందనం ఇయ్యలేము, గ్యాస్ పొయ్యిలు ఇయ్యలేము, గ్యాస్ బండలు ఇయ్యలేమని చెప్తున్నప్పుడు చెప్పి మరి ఇన్ని రకాలుగా మోసం చేసిన మీరు లోకేష్ గారినను మీ చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకు అడగట్లేదు? అసెంబ్లీ సాక్షిగా మీరు లేనిపోని వదంతులని పలుకుతున్నారు, కానీ అసలు విషయాలు, ప్రజలకు మంచి జరిగే విషయాలు అసెంబ్లీలో ఎందుకు మీరు చర్చించలేకపోతున్నారమ్మా? ఇదేనా మీరు నేర్చుకున్నది సంస్కారము? ఈ అసెంబ్లీలో అనేది ప్రజల సమస్యలు పరిష్కరించండి, మీ ఎంటర్టైన్మెంట్లని ఆపండి.